రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరణ చిక్కోలు జిల్లా తీరానికి మాత్రం ఈరోజు పెనుముప్పు పొంచి ఉంది అనడానికి కోతకు గురవుతున్నటువంటి ఈ తీరమే మనకు ప్రత్యక్ష నిదర్శనం. 11 మండలాల పరిధిలో విస్తరించినటువంటి ఈ తీరంలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేటకు అనువైనటువంటి 13 కేంద్రాలు ఉన్నాయి. 13 కేంద్రాల్లో 152 గ్రామాలు మాత్రం సముద్ర తీరానికి కూటివేత దూరంలో ఆవాసం ఉంటున్నారు. ఏడాదికి ఇలా ఒడ్డు కోరుకుపోవడంతో మాత్రం ఈరోజు సముద్ర గర్భంలో తీరం కలిసిపోవడానికి కేవలం బీచ్ శాండ్ మైనింగ్ తవ్వకాలే ప్రధాన కారణమని గతంలో కూడా పర్యావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. ఓవైపు ట్రైమాక్స్, మరోవైపు ట్రాన్స్ఫర్ గార్నెట్, ఈ రెండు బీచ్ శాండ్ మైనింగ్లు కూడా లక్షల టన్నులు విలువ చేసినటువంటి ఎత్తైన ఇసుక తెన్నులను పూర్తిగా కొల్లగొట్టుకుపోయి మినరల్స్ పేరుతో తిరిగి ఆ ఇసుకను ఇక్కడ వేయకపోవడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం తీరం మొత్తం కూడాను కోతకు గురవుతుంది. ఇలా తీరం కోతకు గురైన నేపథ్యంలో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల మత్స్యకారులందరూ తీవ్ర భయాందోళన. సరివుడి తోటలు, అదేవిధంగా తాటి చెట్లతో తీరాన్ని పరిరక్షించేటటువంటి ఇటువంటి వృక్షాలు కూడాను కాల గర్భంలో కలిసిపోతున్నాయి. సముద్రం తీరం కూడా పూర్తిగా దాని తాలూకా నైసర్గికాన్ని కోల్పోయే పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం మాత్రం నాగావళి జీవనది సముద్రంలో కలిసే సంగమం ప్రదేశంలో ఉన్నాం. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే మాత్రం తీరం కూడాను ఇలా సుమారు 20 అడుగుల ఎత్తు నుండి లోపల కరిగిపోయే పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఎడమవైపు చూస్తే సముద్రం కనుచూపు మేరలో ఉండేది. ఒక దశాబ్ద కాలం క్రితం చూస్తే ఆ అలలన్నీ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉండేది. సముద్రం అంతలా దూరం అయిందంటే ఈ తీరం ఏ విధంగా కోతకు గురవుతుంది, ఆ కోతకు గురైన కారణంగానే ఇది ఒక దీవిలా ఏర్పడింది. ఈ సమీప మత్స్యకార గ్రామస్తులందరూ కూడా ఇక్కడ చేపల వేటకు అనువైన ప్రదేశం నది సముద్ర గర్భంలో కలిసే ప్రదేశంలో కావడంతో ఆ నది దిశ మార్చి వరదలు వచ్చినప్పుడు, అదేవిధంగా సముద్రంలో కనుక ఏమైనా తుఫాన్లు, వాయుగుండాలు సంభవించినప్పుడు మాత్రం ఇలా సముద్రం అల్లుకొల్లంగా ఉండడంతో ఆ అల్ల తాకిడికి తీరం మొత్తం కొట్టుకుపోతుంది. అక్కడ మనం చూస్తున్నాం ఎలా తీరం కోతకు గురవుతుందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తీరానికి మాత్రం పెనుముప్పు పొంచి ఉంది. పరిసర ప్రాంతాల గ్రామస్తులు కూడాను తమ ఆవాసాలను కోల్పోయే పరిణామాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిక్కోలు తీరానికి పెనుముప్పు పొంచి ఉందనడానికి ఒడ్డునున్నటువంటి ఆ ఇసుక తెన్నులు సముద్ర గర్భంలో కలిసిపోవడం దృశ్యాలు మాత్రం మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ సముద్ర తీరం మొత్తం కూడాను బీచ్ శాండ్ మైనింగ్ రాకముందు మాత్రం తీరంలో తాటి చెట్లు, అదేవిధంగా సర్వీ తోటలు వాటికి రక్షణ కవచంగా ఉండేవి. ఈ బీచ్ శాండ్ మైనింగ్ తవ్వకాల కారణంగా తాటి చెట్లన్నీ కూడాను నేలమట్టం చేశారు. సరుగుడు తోటలన్నీ కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి. దాని కారణంగానే ఈరోజు తీరం మొత్తం కూడాను కోతకు గురై మత్స్యకార గ్రామస్తులు మాత్రం పెనుముప్పు పొంచి ఉందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. తీరంలో చేపల వేట చేసుకుందన్న మత్స్యకారులకు మాత్రం ఈరోజు ఆ తీరంలో వేట కూడా లేనటువంటి పరిస్థితి. ఇంత పొడుగైన తీరం ఉన్నప్పుడు కూడాను చేపల వేటకు అనువైనటువంటి పరిస్థితులు లేకపోవడంతో మత్స్యకారులంతా కూడాను ఈరోజు ఇతర రాష్ట్రాలకు వలసలు పోవడం పరిస్థితి ఉంది. లక్షల సంఖ్యలో ఈరోజు మత్స్యకారులు అందరూ కూడాను అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి చేసుకున్నారు. ఇంత పొడుగైన తీరం ఉన్నా కూడా ఒక జట్టి కానీ, అదేవిధంగా చూస్తే కనుక ఒక పోర్ట్ కానీ ఇలాంటి పరిణామాలు లేవు. ఈ జట్టి లేని నేపథ్యంలో చేపల వేటకు అనువైన రోజుల్లో కూడా చేపల వేట లభించే పరిస్థితి లేకపోవడంతో వలసలు పోతున్నారు. మరోవైపు తీరం ఇలా కోతకు గురి కావడం, ఈ కోతకు గురైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఇలా కనుక తిన్నంతా కూడా కరిగిపోతే సముద్రంలో కనుక వాయుగుండాలు, తుఫాన్లు వస్తే ఆ అలల ఎగసిపాటుతో పాటు సమీపంలో గ్రామస్తులను కూడా గ్రామాల ఇల్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి చూస్తున్నాం. తీరం ఎంత ఎత్తునుంది, ఆ ఎత్తునున్నటువంటి తీరం ఏడాదికి కూడా ఎలా కూలిపోతుందని స్పష్టం ఉంది. స్వల్పపాలిట అలలకే ఇలా తీరం కోతకు గురవుతుందంటే వాయుగుండాలు, తుఫాన్లు సంభవించినప్పుడు ఆ తాకిడికి ఏ మేరకు సముద్రం అల్లకల్లలో ఉన్నదని కూడా తీరం కోతకు గురవుతుంది. ఇలా కోతకు గురై సర్వే చెట్లు, దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సర్వే తోటలు కూడాను సముద్రం గర్భంలో కలిసిపోతున్నాయి. రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి తాటి చెట్లు కూడా పూర్తిగా ఈ సముద్రం గర్భంలో కలిసిపోయి ఇక్కడ ఒకప్పుడు ఈ సమీపంలో మత్స్యకార గ్రామానికి అనువైనటువంటి చేపల ప్రదేశం, ఆ ప్రదేశం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోవడానికి మాత్రం పర్యావరణానికి హాని కలిగించడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు బీచ్ శాండ్ తవ్వకాల కారణంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు వేట చేసినటువంటి అనువైన ప్రదేశాలన్నీ కూడా
కూడాను ఈరోజు సముద్ర గర్భంలో కలిసిపోవడంతో మత్స్యకారులకు వేట కూడా లభించే పరిస్థితి లేదు. మరోవైపు పారిశ్రామిక వాడ పైడిభీమవరం పారిశ్రామిక వాడలో సముద్రంలో కలుషితమైనటువంటి రసాయన పదార్థాలు విడిచిపెట్టడంతో వేట కనీసం 20 నుండి 30 నాటికల్ మైల్స్ వెళ్ళినా కూడా వేట కూడా లభించిన పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఈ తరుణంలో ఓవైపు సముద్రం తీరం కోతకు గురి కావడం, మరోవైపు చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలని సముద్ర గల్పంలో కలిసిపోవడం, ఈ పరిణామాలన్నీ మత్స్యకారుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. 11 మండలాల్లో విస్తరించినటువంటి ఈ మత్స్యకారులంతా కూడాను ఈరోజు భవిష్యత్తు ఏం జరుగుతూ ఉంది, తమ ఉపాధి కాకుండా తమ ఉనికి కూడా పెనుముప్పు పొంచి ఉందన్నట్టు భయాందోళన జీవిస్తున్నారు. ఈ పర్యావరణాన్ని ఇంతలా హాని కలిగించినటువంటి బీచ్ అండ్ తవ్వకాల కారణంగా చిక్కోలు తీరంలో ఉన్నటువంటి ఎత్తైన ఇసుక తెన్నులన్నీ కూడా కరిగిపోవడం ప్రధాన కారణం. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ తీరాన్ని మళ్ళీ పూర్వవైపు వచ్చేలా ఎటువంటి చర్యలు చేపడితే ఈ తీరాన్ని పరీక్షించగలం. ఆ దశాబ్ద కాలంగా ఏళ్ల తరపు నుండి తాటి చెట్లన్నీ కూడాను ఈరోజు సముద్ర గర్భంలో కలిసిపోవడం, సర్వీ చెట్లన్నీ కూడాను ఇలా సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవి 2 చెట్లు కూడాను ఈ తీరానికి మాత్రం రక్షణ కవచంగా ఉండేవి. ఎత్తైనటువంటి లక్షల టన్నులు ఇసుక తెన్నులను కరిగించుకుపోవడం కూడాను ఈ దుశ్చర్యకు ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు తీరానికి మాత్రం పెను ముప్పు పొంచి ఉండడమే కాకుండా ఈ తీరాన్ని నమ్ముకొని గంగమ్మ తల్లి ఒడిలో జీవించినటువంటి మత్స్యకారులు కూడాను ఈరోజు ఉపాధి లేని పరిస్థితి. సముద్రంలో వేట చేయవలసిన వారంతా కూడాను ఇలాగా దిశ మారినటువంటి ఈ నదీ సంగం ప్రదేశంలో దీవిలో చేపల వేటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఆ అలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సముద్రం సంబంధించి పడవలు కానీ వలలు కానీ భద్రపరుచుకొని వేటకి సాగించేవాళ్ళు. కానీ ఈరోజు ఇక్కడ ఒక దీవిలా ఏర్పడిందంటే ఇటు నదీ సంగమంతో పాటు సముద్ర తీరం కోతకు గురి కావడం కూడా ఒక ప్రధాన కారణం. గత దశాబ్ద కాలం క్రితం ఉన్నటువంటి అటువంటి పరిణామాలన్నీ ఈరోజు సముద్ర కాల గర్భంలో కలిసిపోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రతి ఏడాది కూడాను ప్రతికూల వాతావరణంతో పాటు అనుకూల వాతావరణ రోజుల్లో కూడా వేట లభించకపోవడం, ఇలా ఎత్తైనటువంటి ఇసుక తెన్నులు ఇలా సముద్ర గర్భంలో కలిసిపోవడం మాత్రం తీరానికి పెను ముప్పు పొంచి ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఈ ముప్పు నుండి ఈ తీరాన్ని పరిరక్షించేందుకు పూర్వవైభవం వచ్చేందుకు తాటి చెట్లు పెంపకానికి గత ప్రభుత్వంలో హయాంలో కూడాను హుదూ తిత్లీ వంటి తుఫాన్లలో కూడాను ఈ తీరాన్ని పరిరక్షించుకునేందుకు వారు మాత్రం అప్పట్లో తాటి చెట్లు పెంపకానికి కూడాను బడ్జెట్ కేటాయించారు. సర్వీ తోటలు విస్తారంగా పెంచాలని కూడాను స్థానిక మత్స్యకారులకు కూడాను సూచనలు జారీ చేశారు. అయినా కూడా వాటికి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో వీరు కూడాను ఈరోజు వాటిని పెంచేందుకు కూడా ఆర్థిక పరిపుష్టి, అంటే బతుకు జీవుడా ఒకవైపు వేట లేక ఉపాధి లేక బాధపడుతున్న మత్స్యకారులు వాటిని పెంచాలనే కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వాయుగుండాలు తుఫాన్లు కనుక వస్తే మాత్రం వారికి ఇళ్లకే పరిమితం అవుతారు. అదేవిధంగా వేట నిషేధాలు ఉన్న 2.5 నెలల పాటు కూడాను వేట లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోతుంటారు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ తరుణంలో శ్రీకాకుళం తీరానికి మాత్రం పెను ముప్పు పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముప్పు నుండి ఈ తీరానితో పాటు ఈ గంగమ్మ తల్లి ఒడిలో జీవించే మత్స్యకారులందరికీ భరోసా కల్పించాలి. ఈ తీరాన్ని పరిరక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున చెట్లు పెంపకం కార్యక్రమాన్ని కనుక చేపడితే భవిష్యత్తులో మాత్రం ఇక్కడ ఒక తీరం ఉండేది. ఆ తీరాన్ని పరిరక్షించుకున్న సంతృప్తి మీద మరోవైపు చూస్తే కనుక చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకున్న కళింగపట్నం పోర్టు కళింగపట్నం బీచ్ కూడా పూర్తిగా కనుమరుగై ఈరోజు సముద్ర కాలగర్భంలో కలిసిపోయింది. అటువంటి భావనపాడు కానీ అదేవిధంగా మొత్తంపాడు కానీ ఈ బీచ్లన్నీ కూడాను ఈరోజు కనుమరుగైపోయి పరిమిస్తుంది కనిపిస్తుంది. పర్యాటకులు కనుక చిక్కోలు జిల్లాకు వస్తే కళింగపట్నం పోర్టు బీచ్లోకి వెళ్ళి ఆహ్లాదకరమైనటువంటి అందాలను వీక్షించాలో సముద్రంలోకి నడిచి వెళ్ళే పరిణామాలు ఉండేవి. ఈరోజు అక్కడ తీరం పూర్తిగా ఆ బీచ్ అంతా కనుమరుగైంది. ఓవైపు తీరం ఎక్కడికక్కడ కోతకు గురికావడం, మరోవైపు మత్స్యకారుల గ్రామాల సమీపంలో ఈ తీరం కోతకు గురి కావడం మాత్రం ఆ గ్రామస్తులకు పెనుముప్పు పొంచి ఉంది. వారిని భయాన్ని తొలగించాలి. మత్స్యకారులకి చేపల వేటకి అనువైనటువంటి ఏదైతే పోర్టు కానీ అదేవిధంగా జట్టీలు కానీ నిర్మించాలి. ఈ నిర్మాణాలు కనుక చేపట్టినట్టయితే మత్స్యకారుల వలసల నివారణకు దోహదపడుతుంది. మరోవైపు ఈ తీరం కోతకు గురి కాకుండా ఉండాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు మత్స్యకారులు కలిసి ఈరోజు తీరం వెంబడ పూర్వవైపు వచ్చేలా తాటి చెట్లు అదేవిధంగా సర్వీ తోటలు కనుక విస్తారం పెంచినట్టయితే
చూసినట్లయితే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని ముందు తీరాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ప్రదేశాల్లో కూడాను గతంలో బీచ్ శాండ్ యాజమాన్యాలు ఇసుక తవ్వకాలు చేపట్టి ఏదైతే వ్యర్థ ఇసుక ఉంటుందో మళ్ళీ తెచ్చి అక్కడ డంప్ చేయాల్సి ఉంది. కానీ ఈరోజు ఆ చేయకపోవడంతోనే సముద్రం పూర్తిగా దిశ మారిపోయే పరిస్థితి ఉంది. సముద్రం అలల తాకిడికి యథేచ్ఛగా ఏదైతే ఈ ఒడ్డు కోతకు గురవుతుంది. ఈ కోతకు గురైన పరిణామాలు మాత్రం మత్స్యకారుల కుటుంబాల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు పర్యావరణం అంతా కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. సముద్ర గర్భంలో కలిసిపోతున్నటువంటి ఈ తీరాన్ని పరిరక్షించాలంటే మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టాలి. దానికి మత్స్యకారులకి ఉపాధి కల్పన ఉంటుంది. తీరంతో పాటు మత్స్యకారులు వేట చేసినటువంటి ప్రదేశాలను పరిరక్షించాలంటే మాత్రం ప్రస్తుతం ఈ తీరాన్ని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే తప్ప ఈ తీరాన్ని మాత్రం పరిరక్షించే అవసరం ఉండదు. ఇప్పటికే కాలాతీతమైంది. దశాబ్ద కాలం ఉన్నటువంటి ఆ పూర్వం అలా ఎత్తైనటువంటి ఇసుక తెన్నులు కరిగిపోయి ఈరోజు తీరం పూర్తిగా కోతకరిపోయినటువంటి ఈ తరుణంలో ఈ తీరాన్ని పరిరక్షించేందుకు మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే తప్ప మళ్ళీ ఈ తీరాన్ని మాత్రం యథేచ్ఛగా ఉండడం సాధ్యం కాదన్నటువంటి సంకేతాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.